ఇందులో మనందరం కూడా నేర్చుకోవాలి. ఇంటిగ్రేషన్ అనేది మనకి లేదు. అవునవును. అంటే మనకు తెలియకపోదు కానీ ఇదేమో అంటే స్కూల్స్ పెట్టి వాళ్ళని కానీ అలా స్కూల్స్‌లో ఇవన్నీ తెలిసిన తర్వాత అలా వేయడానికి కూడా ఎవరో నాకు తెలిసి రేర్ పేరెంట్సే ఎంకరేజ్ చేస్తారు మేడం. ఎందుకంటే పేరెంట్స్ ఫస్ట్ ఎడ్యుకేట్ బదులు కాదనుకోండి, పిల్లల్ని ఆ కాంపిటీషన్‌కి ప్రోత్సహిస్తున్నారు కదా! అవునవును. మేడం ఎంత విలేజెస్‌లో కూడా పిల్లలు ఎడ్యుకేటెడ్ కాకపోయినా కూడా పిల్లల్ని కష్టపడి చదివిపిచ్చి మంచిగా ఇచ్చేస్తున్నారు మేడం. కాదండి. మొత్తం ఇక్కడ మీకు అసలు ఇంకా మౌలికంగా వెళ్ళట్లే. మనీ ఎర్నింగ్ మెషిన్ అవును. అయిపోతేనే వాడు ప్రయోజకుడు అయినట్టు. అవునవును. అది నేను అంటున్నది. అవును. వాడికి మంచి దానికి కూడా రీజనింగ్ వచ్చి చక్కగా ఉన్నా, వాడు ఎక్కువ డబ్బులు సంపాదించకపోతే ఈ తల్లిదండ్రుల దృష్టిలో కూడా వాడు అప్రయోజకుడే. ఆ డబ్బులు సంపాదించి మనకే ఆలోచన ఉండదు. వాడు ఎంత ఎక్కువ దానికి అమెరికా పంపించేస్తాం, మరో దేశం పంపించేస్తాం, గర్వంగా చెప్పుకుంటాం. మన దేశంలో మేధాశక్తి అంతా బయట వెళ్లి ఉపయోగపడుతోంది. ఏ మనం ఏంటంటే డబ్బుల కోసం పంపిస్తున్నాం. ఆ డబ్బుల కోసం పంపించి మనం ఏమనుకుంటామంటే గర్వంగా మా వాడు అమెరికాలో ఉన్నాడు, కెనడాలో ఉన్నాడని చెప్పుకుంటారు. సరే అక్కడే కాదు. ఇక్కడ నిజంగా మనీకంత ప్రాముఖ్యత ఇవ్వలేదనుకోండి, అప్పుడు వ్యక్తుల యొక్క ఉద్దేశ్యాలు వేరేగా ఉంటాయి. అందుకే వి ఆర్ ఆల్సో నాట్ ఎడ్యుకేటెడ్ అంటున్నాను. అవును. 100% కరెక్ట్. మన దేశానికి మనం మేధాశక్తి అంతటిని అదర్ కంట్రీస్‌కి పంపించేసి, ఇక్కడంతా చదివి అక్కడికెళ్ళిపోతారు ఉద్యోగాలకి. ఏమంటారు? అండ్ అదేమో మనం గొప్ప గొప్ప నేచర్ అనుకుంటాం. అది ఫార్వర్డ్ బిహేవియర్, అడ్వాన్స్డ్ బిహేవియర్ అనుకుంటున్నాం. బికాజ్ మనకి ఇంటిగ్రేషన్ లేక మనం అలా ఆలోచిస్తున్నాం. అవును. మనీ ఎర్నింగ్ ఒక్కటే క్రైటీరియాగా పెట్టుకుంటున్నాం అంటే మనకి కావలసినంత ఎడ్యుకేషన్ లేదు కదా! డిగ్రీలు కాదు. అవును. కంప్లీట్ ఆలోచన విధానమే మార్చేనే వినబడటం లేదు. ఏమైనా మాట్లాడుతున్నారా? అవును మేడం. మొత్తం సిస్టమ్ నాకేమీ అంతా వినబడలేదు. కంప్లీట్‌గా చేంజ్ హ్మ్. సిస్టమ్ అంతా కంప్లీట్‌గా చేంజ్ అవ్వాలి. అది ఎ ఎప్పటికనేది మొత్తం సిస్టమ్ కాదు మనిషి. అందరిలో సిస్టమ్ మనిషి అదే కాదండి. మేడం. మనిషి మారాలి. అవును. అనేసి సిస్టమ్ ఎలా మారుతుంది? మనుషుల్లో మౌలికమైన మార్పొస్తేనే సిస్టమ్ అనేది ఒకటి లేదు. మనుషులు తయారు చేసిందే. అవును. అవునా? మనిషిలో అవునవును. మౌలికమైన మార్పు రావాలి. వినబడుతున్నాదా? వినిపిస్తుంది. దేశమంటే మట్టి కాదోయ్ అన్నారు. దేశం అన్నా, సిస్టమ్ అన్నా అంతా కూడా మనిషే తయారు చేసేది. సుధా గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఇప్పుడు నాకు అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నది మనం అవ్వాలి అనేవన్నీ ఈ పోరాటంతో కాకుండా మనలో ఉండే వాటిని కూడా అణిచివేసుకోకుండా సమగ్రతగా అర్థం చేసుకుంటూ మనం ఉన్న దాంట్లో ఎలా ఉన్నాము అనేది కొంచెం చూసుకుంటూ దాంట్లో నుంచి ఎలా తెచ్చుకోవాలి ఉన్నది మనం ముందర ఒప్పుకోవాలి మనం ఎలా ఉన్నాము అనేది ఒప్పుకుని దాంట్లోంచి మార్పులు మనం తెచ్చుకుంటూ అంటే అది అంటే ఇప్పుడు చూడడంలోంచే మార్పొస్తుందండి. దాన్ని మనం అవగాహన ఉమ్, చేసుకుంటే ఆ ఉమ్, కోపాన్ని ఆలోచన ఉమ్, లేకుండా చూడగలిగితే మనం బయట ఉమ్, పడిపోతాం. అది ఉమ్. అలా ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో ఎంత వరకు తప్పు ఉంది అనేది కొంచెం దీంట్లో మనకి కనుక అర్థమైంది అనుకోండి దానిలోంచి కనుక మనం బయటికి రావాలి అనుకోవటమే మనకి కొంచెం మనలో కొంచెం మార్పు వస్తుంది అని అర్థమైంది నాకు. అంటే బయటికి రావాలి అనంటే దాన్ని చూడడం ఒక్కటే వల్లే. నాకు ఉమ్, ఇప్పుడు నేను చెప్పాను కదా! మనకున్న దాని అపోజిట్ ఊహించితే వచ్చేది కాదది. ఉమ్, ఉమ్. అలాగే మన చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని మన చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా మనం సమాన దృష్టితోనే చూడాలి అనేది కూడా
ఇప్పుడు ప్రతిదీ మన పిల్లలకే మనమే అలా స్వార్థంగా సెల్ఫిష్ గా కాకుండా పక్క వాళ్ళ గురించి కూడా మనం కొంచెం ఆలోచన చేసుకోగలిగే కెపాసిటీ కూడా మనలో కూడా రావాలి. అది కూడా నా అనే అప్పుడే దానికి అసలు విలువ లేదని తెలిస్తే ఆ సమానత్వం వస్తుంది. వస్తుందండి. అప్పుడే మనలో కూడా ఈ మౌలికమైన మార్పులు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఉమ్, మిగిలిన ఇది కూడా ఇవన్నీ మీరు చెప్పిన దాన్ని బట్టి ఇవన్నీ సిస్టమ్ ఈ ఎడ్యుకేషన్ లో కన్నా మార్పులు వచ్చే కన్నా ముందర నేను అనుకోండి తల్లిలో ముందర మార్పులు వస్తే ఆటోమేటిక్ గా ఇట్లాంటివన్నీ కూడా కొంచెం మెల్లిగా పిల్లలకి ఉమ్. నేర్పుతుంటే అమ్మా అదే అది పేరెంట్స్ లో వస్తుంది రావాలి. రావాలి. పేరెంట్స్ లో కన్నా ముందర తల్లిలోనే ఎక్కువ రావాలేమో అవును. అనుకుంటాను. ఎందుకంటే పిల్లలు తల్లి దగ్గరే ఎక్కువ ఉంటారు కదండి. తల్లితోనే ఎక్కువ ఇది ఉమ్, ఉంటుంది. ఉమ్. ఈ తల్లే మొదటి గురువు అంటారు కదా పిల్లలకి. కరెక్ట్. అందుకని అట్లా తల్లిలో మార్పు వస్తే ఇలాంటివన్నీ ముందరకు వెళ్తాయి అని. బాగుందండి. నాకు ఇది చాలా నచ్చింది. నాకు ఈ జిడ్డు కృష్ణమూర్తి గారిది ఈ ఇది మటుకు చాలా బాగుంది. సూపర్. అంటే ఇప్పుడు చూడండి, మనకి దేశానికి ఎంత హాని జరుగుతుందంటే 6 years to 10 lakhs పీపుల్ వెళ్ళిపోయారు. ఇక్కడ చదివి వెళ్ళిపోయిన వాళ్ళు, అక్కడ చదవాలనుకున్న వాళ్ళు అందరినీ కౌంట్ చేస్తే ఆర్ వి నాట్ డూయింగ్ హార్మ్ టు అవర్ ఓన్ కంట్రీ? ఎక్కడైతే మనం ఉత్పత్తి అవుతున్నామో అక్కడ సేవ చేయకుండా టు ఎర్న్ మనీ, సెల్ఫిష్ పర్పస్ తో పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ దీస్ పీపుల్ ఆర్ ఫీలింగ్ ప్రౌడ్. ఎస్, నా పిల్లాడు అమెరికాలో ఉన్నాడు అంటేనే వాడు ప్రయోజకుడు. ఇక్కడ ఉన్నవాడందరూ ప్రయోజకులు కారన్న వేలో మాట్లాడతారు. వాడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? డబ్బులు ఎక్కువ సంపాదించడానికి, అంతే కదా? అవును. అక్కడ ఏమైనా ఆధ్యాత్మిక జ్ఞానం కానీ మరో జ్ఞానం కానీ సంపాదించడం కాదు, డబ్బులు సంపాదించడానికి వెళ్తున్నారు. అంతే. సో నీ కొడుకు అక్కడ ఎందుకు వెళ్ళాడంటే నువ్వు డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు. అందులో ఎవరికి గొప్ప? డబ్బులు ఎక్కువగా ఉన్నవాడితో ఎవరికి మనకి ఉపకారం కదా? అందులో అహంకారం ఏముంది? ఎక్కువ డబ్బులు ఉన్నవాడు వాడి దగ్గర ఉంచుకుంటున్నాడు. ఈజ్ ఈ సర్వింగ్ అదర్స్? ఆ తల్లికే లేనప్పుడు తల్లి ఎలా చెప్తుంది నువ్వు ఎంత సేవ చేస్తే అంత గొప్పదని? నువ్వు ఎంత ఎక్కువ ఆర్జిస్తే నువ్వు అంత గొప్ప అని చెప్తున్నారు కదా. అంటే బికాస్ వీఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. ఇంకోటండి నాకు మా పెద్దమ్మ పోయి ఇవాళకి 11th డే. మా బ్రదర్ కజిన్ అక్కడు బయట లో ఉన్నాడు. వాడు ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము అంటే ఇప్పుడు నేను ఏదో చాలా దీంట్లో ఉన్నాను, ఆవిడకి ఏమైనా తేడా పడవచ్చినా నాకు కబురు చెయ్యొద్దు అన్నాడు. అదే అండి మన ఇది నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే తల్లి గురించి కూడా వాడు అలా మాట్లాడాడు అనేసరికి ఏమన్నాడు? అలా ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ అవ్వంగానే అతను ఏదో వర్క్ లో ఉన్నట్టు దీంట్లో ఉన్నా, నేను చాలా సీరియస్ వర్క్ లో ఉన్నాను, ఏమైనా తేడా పాడా అయినా ఆవిడ ఏమైనా అయినా నాకు కబురు చెయ్యొద్దు. చెయ్యొద్దనా? అయితే ఒకసారి నేను చెప్పనండి, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. ధనం ముఖ్యం అని చెప్పారు కదండి కదా. అక్కడ వీళ్ళు మీకు అప్లై చేస్తారు. ఎక్కువ ధనం ఉంటే నువ్వు గొప్పవాడివి, నీ జ్ఞానం ఉన్నా గొప్పవాడివి కాదు. ఎక్కువ సేవ చేస్తే నువ్వు పనికిరాని వాడివి, డబ్బులు ఎక్కువగా తెచ్చుకో అప్పుడే నువ్వు గొప్పవాడివి అని మన మనస్సుల్లో తిష్ట వేసి కూర్చుందండి. అందుకే కదా ఇలాంటి గతి వస్తుంది. నా వాడు అమెరికా అండి అంటే వాళ్ళు ఏదో గర్వంగా చెప్తారు. ఈ కావ్యకంఠ గణపతి ముని గారి మునిమనోడు మా ఇంటి పక్కన ఉండేవాడు. తను వెళ్ళాడు అమెరికా. ఏముంది అక్కడ డబ్బు ఆర్జించడం తప్ప, అదే డబ్బు ఇక్కడే ఆర్జించవచ్చు లక్ష్మి అన్నాడు. వచ్చాడు అక్కడి నుంచి కొన్నాళ్ళుండి. అక్కడ ఏమీ లేదు సారం, అంటే అక్కడ ఆర్జించడానికి డబ్బు తప్ప ఏమీ లేదు. తను సెంట్రల్ యూనివర్సిటీలో యూనివర్సిటీ ఫస్ట్ హోల్డర్ MCAలో. అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు అనమాట. ఎందుకంటే ఆ సంస్కారాలు అవి కంటే ఇక్కడే మనం ఎన్నో రకాలుగా అదే డబ్బు ఇక్కడే అలాగే ఆర్జించాడు కూడా. అంటే ఆర్జించాలంటే మనకి ఎన్నో ఉపాయాలు ఇక్కడ కూడా ఉంటాయి. ఆ చదివించదు. He is a consultant for so many companies and so many people అన్నమాట.
ఉమ్, అలాగా మన అభిప్రాయాల్లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా మంది ఎంత గర్వంగా చెప్తారో, మా వాడు కెనడాలో ఉన్నాడండి, ఇక్కడ పనికిరాడి వాడి అంటే ఇక్కడ చేయడానికి డబ్బులు తక్కువ అయిపోయాయి, సౌఖ్యాలు తక్కువ. ఆ కెనడా అమెరికా వెళ్ళిన వాళ్ళు ఈ సౌఖ్యాలకి మళ్ళీ రారు, అక్కడ సౌఖ్యాలు అలవాటు అయిపోయి. కరెక్ట్. అంటే వాట్ వీఆర్ గివింగ్ ఇంపార్టెంట్, బాడీ సుఖాలు, ఇంద్రియ సుఖాలు. డబ్బు ఏమిటి చేస్తుంది? ఇంద్రియ సుఖాలను ఇస్తుంది, అంతకంటే ఏమి ఇస్తుందండి? నెసెసిటీస్ కాకుండా ఇంద్రియ సుఖాలు ఎక్కువగా ఇస్తుంది తప్ప ఇంకా అంతకంటే మనకి ఏం కావాల్సింది? వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నా అక్కడే ఉండటానికి ప్రయత్నం చేస్తారు కానివ్వండి, వేరే వాళ్ళు మన సెకండ్ గ్రేడ్ పీపుల్ కింద చేస్తున్నారు. మనం ఇండియా వెళ్ళిపోయి మన దేశం మనం వెళ్ళిపోదామని కూడా మా రారు. మా అత్త కూతురు ఇండియా ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళినప్పుడు ఫస్ట్ లెటర్ ఏం రాసిందంటే, మీకు అక్కడ సైకిల్ ఎలాగో మాకు ఇక్కడ కార్ అలాగని, ఇక్కడ మేము ఎంతైనా సెకండ్ క్లాస్ సిటిజన్స్ అని చెప్పింది. ఆ తర్వాత ఆ మధ్యలో వచ్చినప్పుడు కూడా, లక్ష్మి డబ్బులు కట్టడానికి నువ్వు రావాలి, డబ్బులు సంపాదించాలంటే తప్ప అమెరికా ఇంకేం రావాల్సిన అవసరం లేదండి. యాక్చువల్ గా మనం కూడా అబ్జర్వ్ చేస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమి సంపాదిస్తున్నారు? వీళ్ళు డాక్టర్లు అయ్యిండి అక్కడ వెళ్ళి వాళ్ళకి సేవలు చేస్తారు కానివ్వండి, ఇక్కడికి వచ్చి మన ఇండియాలో ఉండే వీళ్ళకి డబ్బులు కదా అక్కడ టార్గెట్. అంటే ఇక్కడ కావలసినంత వస్తుంది, చాలదు. ఎక్కువ డబ్బులు ఉంటే గ్రేట్ అన్న కాన్సెప్ట్ ఉండిపోయింది కదా, అందుకే మనం ఎడ్యుకేటెడ్ అవ్వలేదు అంటున్నాను. అదే కరెక్టే, నాకు కూడా ఈ పద్ధతి నచ్చదు. నాకు కూడా అవును, ఎందులో గ్రేట్? ఎంత డబ్బులు మనం ఏమైనా పట్టుకుపోతామా ఆఫ్టర్ డెత్? వాట్ ఎవర్ సాక్రిఫైస్ వి డిడ్, దట్ ఓన్లీ విల్ కమ్ విత్ అస్. కరెక్ట్ అండి, కరెక్ట్. అంటే ఈ తల్లిదండ్రులకు ఆ జ్ఞానం లేకే కదా డబ్బులు ఆర్జించడానికి పంపించి వాళ్ళకి దూరం అయిపోతారు, వాళ్ళ నెసెసిటీస్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఎందరి నుంచో వింటున్నాం మీరు అన్నట్టు అటువంటివి, లేకపోతే ఒక మనీ ఆర్డర్ పంపించేస్తారు. వాళ్ళకి డబ్బే ఎక్కువ కదా, అన్నిట్లో డబ్బు అన్ని చేసేస్తుందని భావన చాలా మందిలో ఉంది. డబ్బు ఉన్న వాళ్ళలో డబ్బు ఇచ్చేస్తే చాలు, ఎలాంటి పని జరిగిపోతుంది అనుకుంటున్నారు. డబ్బు ఆత్మీయతని ఇవ్వలేదు, ప్రేమని ఇవ్వలేదు. డబ్బు మనకి మినిమం థింగ్స్ ఇవ్వలేదు, ప్రాణాన్ని ఇవ్వలేదు. ప్రాణం ఉన్నవాడికి ట్రీట్మెంట్ చేస్తాడు డాక్టర్, ప్రాణాన్ని ఇవ్వలేడు కదా. ప్రాణం పోతే సెలైనే ఎక్కదు, అన్ని పడిపోతాయి, ఆక్సిజన్ ఎక్కదు, ఆ ట్యూబ్ పడిపోతుంది. అంటే డాక్టర్ బతికించిస్తాడు అంటారు, డాక్టర్ ఎలా బతికిస్తాడు? బతికున్న వాడికి ట్రీట్మెంట్ చేస్తారు. అందుకే మనకి మీరు అన్నట్టుగా లేడీస్ ముఖ్యంగా మారాలి, జెంట్స్ మారాలి, అందరూ ప్రతి ఇండివిజువల్ మారితేనే కానీ ఈ టైప్ ఆఫ్ ట్రెండ్, అంటే డబ్బు ఒక్కటే మనిషిని చాలా ఉన్నతమైనది అనే ఆలోచన అనే అజ్ఞానం నుంచి మనం బయటపడాలండి. ధర్మానికి ప్రాముఖ్యం లేదు ఇక్కడ, డబ్బుకి ఇచ్చిన ప్రాముఖ్యత. మా వాడు అమెరికాలో ఉన్నాడు, ఇంకొక వాడు ఇంకొక దగ్గర ఉన్నాడు, నేను నా ఆయన ఇక్కడ ఉన్నాం అనేంటి వీళ్ళకి గ్రేట్ అనమాట. వీళ్ళు నిస్సహాయాలుగా ఇలా ముసలితనం అంతా ఉంటారు. అదే నీకేమో ఏదో ఇంత డబ్బులు పంపించేస్తానంటాడు అంటే చెప్తున్నాను. లేదా చచ్చే టైంలో ఒకసారి అంటే లాస్ట్ తెలివి తక్కువగా ఉన్నప్పుడు వచ్చి మాట చూసి వెళ్ళిపోతారు, అంతే అయిపోయింది. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే వాళ్ళు వచ్చారు లేదు మనకు ఉపయోగపడారు అని కాదు, ఈవెన్ వాళ్ళకైనా వాళ్ళు ఏమైనా సరే ఉపయోగపడుతున్నారా డబ్బు ఆర్జించడం దాంట్లో అనేది కూడా మనం ఆలోచించాలి. డబ్బులతోటి సమస్తమా? అది ఆ ఎడ్యుకేషన్ అనే దాంట్లో అదనమాట. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అంటే అదండి, ఆ సమైక్యమైన దాంట్లో అన్నిటినీ మనం ఆలోచించగలం. మనం ఇంతలా ఉండబట్టే మనకి ఎన్నో బాధలు, ఎప్పుడూ అసంతృప్తులు. మా వాళ్ళు అమెరికాలో ఉన్నారు, నాకు కోట్లు ఉన్నాయి, బట్ నాకు ఎప్పుడూ అసంతృప్తే. అందుకు కృష్ణమూర్తి గారు చెప్పిన దాంట్లో సత్యం ఉందా లేదా అని మనం చూస్తే మనకు అర్థం అవుతుంది. అయితే కాన్సెప్ట్ మారితే మా పిల్లలు గొప్పగా గ్రహించరండి, ఎవరు గ్రహించాలి కదా.
అయితే ఇవాళ మనకి ఈ టాపిక్ తోటే అయిపోయింది. మళ్ళీ ఎక్కువ రమణ భాషణాలు చదవడానికి టైం ఉందా రామబుద్రి గారు? చాలా ముఖ్యమైన టాపిక్ అసలు. బాగుందండి ఇవాళ టాపిక్ అంతా చక్కగా ఉంది. ఇవాళ టాపిక్ అంతా చాలా బాగుందండి. మనందరి లైఫే అది. అదే మనందరి లైఫ్ అదే. ఆవిడ అన్నట్టుగా లేడీస్ లో ముఖ్యంగా లేడీస్ జెంట్స్ అందరిలోని, ఎందుకంటే అప్పుడే ప్రతి మానవుడిలోని ఆ మార్పు రావాలన్నమాట. అవగాహన వస్తే అప్పుడు మనం మనీకి ఎంత ప్రాముఖ్యం ఇవ్వాలో అంతే ఇస్తాం. అంత మనీ ఉంచుకున్నాము, టక్కన ప్రాణం పోయింది, 1 తులం బంగారం పట్టుకెళ్ళాం, 10 రూపాయల నోటు పట్టుకెళ్ళాం, ఎందుకంత మనీ మనకి? మన మనవలకి ముని మనవలకి సంపాదించి పెట్టడానికి వాళ్ళు అసమర్థుల్ని కంటామా? మనం ఎందుకు సంపాదించాలి అంతోటి? వాళ్ళు సంపాదించుకోలేరా? కుటుంబంలో మార్పు రావాలి, కుటుంబంలో మనస్తత్వాల్లో మార్పు రావాలి, కుటుంబాల నుంచి సమాజానికి రావాలి. అదండి, మనిషి నుంచి కుటుంబానికి, అంటే మనిషి మౌలికంగా ప్రతి మనిషిలో రావాలి. మనిషి నుంచి కుటుంబానికి, కుటుంబాన్ని నుంచి సమాజంలోకి మొత్తం అందరూ కూడా మారితేనే ఇది మారుతుంది. ఓకే, ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? భార్గవి గారు, రామబుద్రి గారు చెప్పండి, ఏమైనా మాట్లాడతారా? ఏం లేదు మేడం. ఎవరిని నేను అనటం లేదండి. మన విధానం, మనం ఎందుకు అలా ఆలోచిస్తున్నాం అంటే సొసైటీ అందరిలోని గుర్తింపు నా పిల్లడికి ఉండాలి, ఎందుకు ఆ డబ్బులు ఎక్కువ ఆర్జిస్తే వాడికి ఒక గుర్తింపు, ఇలాగా మనం ఒక రకమైన వీక్నెస్ కి అలవాటు అయిపోయాం. బట్ వీ డోంట్ నో ఫర్ వాట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక 15-20 కోట్లు కాదు 100 కోట్లు ఆర్జించాడు. తనకి మృత్యు రాకుండా ఉంటుందా? పోనీ మృత్యు అనంతరం ఈ డబ్బులు పట్టుకెళ్తాడా? జీవిత కాలంలో అన్ని కోట్లు అవసరమా తన ఇంద్రియ సుఖాలకైనా? ఇది ఆలోచించు. అదొక వ్యసనం. మనీ ఎర్నింగ్ అనేది ఇంకా 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 తాగుతూ తిన్న కొద్ది తినాలి అన్నట్టు ఆర్జించాలి అని, ఫర్ వాట్? మనకు వితౌట్ ఎనీ వివేకం మనం చేస్తూ ఉంటాం ఈ పని. ఈ రన్నింగ్ అయ్యాక ఒకనాడు హార్ట్ అటాక్ ఏదో సిజో వస్తారు, అయిపోతుంది, లైఫ్ అయిపోయింది. మనిషిని ఎప్పుడు వాళ్ళేం డబ్బులు ఉట్టినే ఇస్తారా? బోల్డ్ అంత శక్తి అంతా పిండి ఇస్తారు. పిండి చిట్ట చివరికి ఆ శక్తి లేని వ్యక్తిగా శుష్కంగా అయిపోతారు. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి అదే నేర్పుతున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై. అనిపిసెంటుట కృష్ణమూర్తి గారికి ఒక్కరోజు కూడా ఇది చెయ్యి ఇది చెయ్యకు అని చెప్పలేదుట. అంత జ్ఞాని అయినా కూడా నాకే జ్ఞానం ఉంది వాడికి రాదేమో అలా చూడలేదు ఎప్పుడు. కృష్ణమూర్తి గారే స్వయంగా చెప్పారు. అనిపిసెంట్ పెంచుకున్నారు కదా. అంటే ఆయన ఏమన్నారంటే, ఒక్కటి మాత్రం ఆవిడ ఏనాడు చేయలేదు, డూ దిస్ డోంట్ డూ దిస్ అని మాకు ఏనాడు చెప్పలేదు అన్నారు. మనం ఏమనుకుంటున్నాం, మేము చెప్పడం వల్ల మా పిల్లలకు ఎంత ప్రయోజకులు లేరని. మనం ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తాం. మునిమనవలు కొడుకులు, నా కొడుకులు అప్రయోజకులు, నేనే సంపాదించేయాలి, చచ్చే వరకు డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. టైం ఎంత అయిందండి? 8 దాటిపోయింది కదా, 8:12. ఇంకేమైనా మాట్లాడతారా? ఇది ఎవరిని మనం అన్నామని కాదండి, ఆ ట్రెండ్ ఎలా వెళ్తుంది కనుక వీ హ్యావ్ టు మనం మౌలికంగా
ధైర్యం ఉండాలి, మౌలికంగా మారాలి. అప్పుడే మనకి నిజమైన శాంతి, నిజమైనటువంటి టార్గెట్ మన జీవితంలో అది ఏమిటో కదా మనం తెలిస్తే పిల్లలకి అది చెప్తాం. మన జీవితంలో ధనం ముఖ్యం అనుకున్నాం కనుక పిల్లలకి ధనం ఆర్జించడం నేర్పాం. మన జీవితంలో ధర్మం ఎక్కువ, ఈ ఈ రకమైన జ్ఞానం ఒక్కటి చాలా ముఖ్యం అని తెలిస్తే అదే నేర్పుతాం పిల్లలకి. ఒకప్పుడు తల్లిదండ్రులకి ఆ జ్ఞానం ఉండేది కనుక పిల్లలకి చిన్నప్పటి నుంచి అది నేర్పారు. అది కొన్ని జనరేషన్స్ కిందట. కానీ వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళే అయ్యారు. అంటే మనం రాడికల్ గా ఆలోచించుకోవాలి. అలా కాకపోతే ఎలా ఉంటుంది అది? ఏదో మేడం చెప్తున్నారు, ఆ కృష్ణమూర్తి గారు చెప్తున్నారు, వాళ్ళకేం తెలుసు మన సంగతి, అలా ఆలోచించుకోకండి. రెండు రకాలుగా ఉండకండి. అందుకనే ఈజ్ ఇట్ అనే సత్యం చూడగలగాలి. కృష్ణమూర్తి గారు చెప్పారంటే మానవాళ్ళంతటి మేలు కోసం చెప్పారు. కృష్ణుడు గీతలో చెప్పాడంటే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటే కృష్ణుడికి తెలియక మనకి తెలుసున్నది ఎక్కువ లేదు. జ్ఞానంతో సరిసమానమైన పవిత్రమైనది ఇంకోటి లేదని చెప్పాడు కృష్ణుడు. ఆయనకేం తెలుసులే, మాకంటే ఎక్కువ, మాకు తెలుసు, సంసారంలో ఉన్నాం అంటారు మనుషులు కదండి. కృష్ణుడు ఆయన సంసారంలో ఉన్నాడా ఏంటి? అందరినీ కొట్టిపారేస్తారు వాళ్ళ స్వార్థాన్ని తప్ప. ఏదో ఒక తెలివితేటలు. ఏం చేద్దాం? ముగించేద్దామండి. అలాగేనండి. ఓకే, అందరికీ నమస్కారం. ముగించేస్తాం.